పులివెందుల నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కలిసి వైసీపీ నేతల మీద దాడులు చేస్తా ఉన్నారని చెప్పేసి వైఎస్ఆర్సీపీ నాయకులు మాట్లాడుతున్నారు. ఏం జరిగింది సార్? నిజంగా చేస్తున్నారు? ఇందాక ప్యానెల్లో ఉన్నా కానీ మాట్లాడారు. ఇంత ఎన్నికలు ఎప్పుడు కానీ జరగలేదని చెప్పి నిజమే. ఆయన చెప్పిన దాంట్లో 100% వాస్తవం ఉంది. గత 4.5 దశాబ్దాలుగా ఏ రోజు కూడా ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరగలేదు. మేము చెప్తే అదే నియోజకవర్గంలో నడిచింది, గ్రామాల్లో నడిచింది, మండలాల్లో అదే నడిచింది, పంచాయతీల్లో అదే నడిచింది. కాబట్టి ఈ రోజు స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఈ పద్ధతిలో ఎప్పుడు కానీ ఎన్నికలు జరగలేదని అవినాష్ రెడ్డి గారు చెప్పే మాటల్లో 100% వాస్తవం ఉంది. దాంట్లో ప్యానెల్లో ఉన్న పెద్దలు కూడా దాన్ని గ్రహించాలా. అంటే మీరు చేసే దౌర్జన్యాలు, అరాచకాలు ఇవన్నీ కూడా ప్రజలు అంగీకరించి మీరు చేసే దానికి తలొగ్గి పనిచేస్తే ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిగినట్టు. అట్లా కాకుండా స్వేచ్ఛాయుత వాతావరణంలో ప్రజలు తమ ఓటును తాము స్వేచ్ఛగా వినియోగించుకుంటే అది అప్రజాస్వామికంగా జరిగినట్టు. ఇది గత 4.5 దశాబ్దాలుగా వైఎస్ కుటుంబం అనుసరిస్తున్న విధానాలు. ఇది గతంలో ఉన్న చరిత్రను కూడా ఒకసారి తెలుసుకోవాలా. అవన్నీ అవసరం లేదు. నేను 2023 సంవత్సరంలో ఈ ప్రాంత శాసనసభ్యునిగా పోటీ చేసిన ఇదే నియోజకవర్గంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. లింగాలనే పోలింగ్ కేంద్రంలో రిగ్గింగ్ చేసినారా లేదా? మీరు అవినాష్ రెడ్డి గారు, పిఏ రాఘవరెడ్డి గారు స్వతహాగా దగ్గరుండి రిగ్గింగ్ చేసినారో చెప్పమని చెప్పండి. ప్యానల్ ఉండే వ్యక్తిని ఊరికి సిగ్గు ఎగ్గు లేకుండా ఇష్టానుసారంగా మాట్లాడితే ఇనే వాళ్ళు వెదవనాగుడు అనుకుంటే ఎట్లా? 23లో ఎప్పుడు అంటున్నారు? 23లో నేను పోటీ చేసిన లింగాల మండలం మీరు రిగ్గింగ్ చేయలే? మీ కార్యకర్తలు మా వాళ్ళ మీద దాడి చేసి దౌర్జన్యం చేసి అనుకోసారి ఊరికంటే మీరు అధికారులు ఉండి దౌర్జన్యం చేస్తే ప్రజాస్వామికము, మీరు చేస్తే వేరే వాళ్ళు చేస్తే అప్రజాస్వామికమా? సిగ్గు ఎగ్గుండాలి మీరు మాట్లాడడానికి. 1995లో 3 జెడ్పీటీసీలు గెలిచినారు పులివెందులలో. మీకు తెలిసిన లేదా? అది కనుక్కో. 3 జెడ్పీటీసీలు ఎంపీపీలు గెలిచినాం. ఆ రోజు అప్రజాస్వామ్యం గెలిచినామా? అదే అప్పుడు లేదు కదా. మరి 4.5 దశాబ్దాలు ఎన్నిక జరగలేదు, ఇప్పుడే జరిగింది అంటున్నారు కదా. అంటే అంత ముందు అంటున్నారు. అంతేనా రాంగోపాల్ రెడ్డి గారు? ప్రజలు ఒక్కొక్కసారి తిరగబడి చైతన్యవంతులైనప్పుడు ప్రజాస్వామ్యం ఒకసారి పరిడవిల్లుతుంది. ఈ రోజు గాని ప్రజాస్వామ్యం పరిడవిల్లింది. మీరు ఇంత అప్రజాస్వామికంగా ఉంది, పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తారని మీకు ఆలోచన ఉండేటప్పుడు మీరు 5,000 కాదండి. పోలీస్ అధికారి వైసీపీ నాయకుల్ని కాల్చి పడేస్తా నా కొడక అని చెప్పేసి ఇష్టానుసారంగా దౌర్జన్యం చేశాడని చెప్పేసి మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు. ఎవరిని ఇస్తానా కూడా కన్నారంట? పోలీస్ అధికారి వైసీపీ నాయకుల్ని అంటే సాక్ష్య మీడియాలో వచ్చింది చట్టము న్యాయము, అదే భగవద్గీత, అదే బైబిల్, అదే ఖురానా? ఎక్కడుంది నా విధులు చూపాను అనేది? అంటే మీరు ఏం చెప్తే నమ్మాలి మేము. మీరు చెప్పింది ప్రజాస్వామ్యం, మీరు చెప్పింది వేదం, మీరు చెప్పింది భగవద్గీత. అంటే మీ సాక్షి ఛానల్, మీకు అనుకూలమైన ఛానల్ ఏం చెప్తే దాన్ని నమ్మి ప్రజలంతా కూడా దాన్ని అంగీకరించాలనా? ఏది మీరు మాట్లాడేది? అయ్యా మేము చెప్పినట్టు కరెక్ట్ ఉన్నా, మీరు చెప్పినట్టు అంతిమ తీర్పిచ్చేది ప్రజలు, అంతిమ నిర్ణయాలు ప్రజలు. ఎవరికి నచ్చుతారో ఎవరికి మెచ్చుతారో వాళ్ళ ఓటు చేస్తారు. మాట్లాడిద్దాం సార్. ఇక్కడ రాంగోపాల్ రెడ్డి గారు ఇప్పుడు అంజద్ బాషా గారు ఆయన అరెస్ట్ చేసినట్టు చూసాం కొద్దిసేపటి క్రితం. అదేవిధంగా అవినాష్ చేశారు ఆయన. అంజద్ బాషా అది ఏ ఊరికి విన్నాడు ఆయన? అవినాష్ రెడ్డి గారు అరెస్ట్ చేశారు కదా పోలీసులు. కాదు సార్, అవినాష్ రెడ్డి గారు ఒక ఎంపీ కదా, ఆ ప్రాంతానికి ఎంపీ కదా. అవునండి. ఏం ప్రాంతం? ఆయన ఇక్కడ నుండి 3-4 వేల మంది కార్యకర్తలు గుండాలు ఆయన ఆఫీసులో పెట్టుకుని దౌర్జన్యాలు అడగడు. ఆయన ప్రివెంటివ్ అరెస్ట్ చేశారు. నేను కానీ సంబంధించిన వ్యక్తిని కాదు. అవినాష్ రెడ్డి గారు సిట్టింగ్ స్థానిక ఎంపీగా అక్కడికి రాకూడదా అని వారు అడుగుతున్నారు. సిగ్గు ఎగ్గుండాల మాట్లాడేదానికి స్థానిక ఎంపీకి ఏం అధికారం ఉంటుందండి? ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అధికారం ఉండదు. ఎవరైతే ఆ జిల్లా టెరిటోరియల్ కాన్స్టిట్యూన్సీ పరిధిలో ఓటర్లుగా ఉంటారో వాళ్ళు తిరిగేదానికి అధికారం ఉంటుంది. వాళ్ళకి అధికారం ఏదైనా ఎన్నికల సంఘం ఇస్తే పర్యవేక్షణ చేసే అధికారం ఉంటుంది తప్ప నేను తిరిగేదానికి లేదు, ఎంపీ గారు తిరిగేదానికి లేదు. మా ఇద్దరికి ఏం హక్కు తిరిగేదానికి? ఆయన ఎట్లా అరెస్ట్ చేశారో ముందస్తు చర్యగా నన్ను అరెస్ట్ చేశారు. సిగ్గు మానం ఉండాలి, నిబంధనలు తెలుసుకోవాలి. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కాదు, ఈ దేశ ప్రధానమంత్రి గాని జిల్లా పరిషత్ టెరిటోరియల్ కాన్స్టిట్యూన్సీ తిరిగేదానికి హక్కు లేదు. మిమ్మల్ని కూడా పోలీసులు గృహ నిర్బంధం చేశారా? తిరగమని ప్రధానమంత్రి చేత చూద్దాం. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి
చట్టం అంగీకరిస్తుందో తిరిగేదానికి. రామప్రసాద్ రెడ్డికి ఏం పని ఉందో అడగండి. ఏంది మినిస్టర్ రామ్ ప్రసాద్ రెడ్డి గారికి అక్కడికి రావడానికి ఏం పని ఉందంటున్నారు. రామ్ ప్రసాద్ రెడ్డి ఏమైనా తిరిగేటు ఫిర్యాదు చేయండి, నిజంగా వాస్తవాలు పరిశీలించి నిజంగా తప్పు చేసిన చర్యలు తీసుకుంటుంది. మీరు మేము మీడియా అవసరంగా దాని మీద మీరు నేను కాదు న్యాయ నిర్ణేతలము, లేకుంటే దాని మీద చర్యలు తీసుకునే ఏదైతే చట్ట ప్రకారం ఇక్కడ ఒక నిమిషం మోహన్ రెడ్డి గారు ఒక నిమిషం ఆగండి. ఒక నిమిషం రామ్ గోపాల్ రెడ్డి గారు ఏజెంట్లని వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించి వాళ్ళ ఏజెంట్లను కూడా అక్కడ పెట్టుకోనివ్వట్లేదు, ఏజెంట్లని భయభ్రాంతులకు గురి చేసి పంపించారని చెప్పేసి కూడా మాట్లాడుతున్నారు. దానికి ఏమంటారు? రాత్రి తరిమేసినారు. ఆయన మాట్లాడకుండా నేను మాట్లాడతాను. మోహన్ రెడ్డి గారు నేను అడుగుతున్నాను కదా, చెప్తా సమాధానం చెప్పండి సార్. ఒక నిమిషం ఆగండి, మీరు చెప్పండి. రామ్ గోపాల్ రెడ్డి గారు మీరు చెప్పండి సార్. సార్వత్రిక ఎన్నికలు జరిగేటప్పుడు గానీ, స్థానిక సంస్థల ఎన్నికలు జరిగేటప్పుడు గానీ ప్రభుత్వాల పరిధి చాలా స్వల్పం. ముఖ్యమంత్రికి అధికారాలు ఉండవు, ప్రధానమంత్రికి కానీ ఎలాంటి అధికారాలు ఉండవు. ఇది మన అందరికి కూడా చట్టం గురించి, న్యాయం గురించి, రాజ్యాంగం గురించి, ఎన్నికల నియమావళి గురించి తెలిసిన మనందరికి కూడా తెలిసిన విషయమే. సార్వత్రిక ఎన్నికలు జరిగేటప్పుడు కూడా కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లోకి వచ్చిన తర్వాత మొత్తం అంతా కూడా రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి చేతులు లేకపోతుంది, కేంద్ర ఎన్నిక సంఘం లేకపోతుంది. స్థానిక సంస్థల ఎన్నికలు జరిగేటప్పుడు కూడా ముఖ్యమంత్రికి కానీ, రాష్ట్రంలోని మంత్రులకు కానీ ఎవరికి కూడా ఎలాంటి అధికారులు ఉండవు, నిర్ణయాలు చేసే లేదు. మొన్న కూడా అన్నదాత సుఖీభవ ఆ ప్రోగ్రామ్ ఇచ్చేటప్పుడు కానీ పులివెందుల రెవెన్యూ డివిజన్ లో కానీ, కడప రెవెన్యూ డివిజన్ లో కానీ ఇవ్వలేదు. ఏది రాష్ట్ర ఎన్నికల సంఘం ఒక నిర్దేశంగా ఒక ఆదేశాలు ఇచ్చింది. ఇక్కడ ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి ఇది ఇస్తేస్తే ఏంటి ఓటర్లు ప్రభావితానికి గురే అవకాశం ఉంది కాబట్టి ఇవ్వని చెప్పి చెప్పడం జరిగింది. నీలం సాయిని గారు ఈ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారిని ఎవరు నియమించారు, ఎప్పుడు నియమించారు? జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆమె రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. ఆమె జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలకు అనుగుణంగా ఆయన మెప్పు సాధించి, అభిమానాన్ని సాధించి ఆయన ఎక్కడ సంతకాలు పెడితే అక్కడ పెట్టింది కాబట్టి ఆమెకు గిఫ్ట్ గా 6 సంవత్సరాల పదవీ కాలం ఉండే రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారిని పదవి ఇవ్వడం జరిగింది. ఎవరు కూడా ఆ అధికారాలు ప్రశ్నించలేరు, ఇంకొకటి కానీ ఉల్లంఘించారు. మీరు పెట్టిన అధికారిని ఆధ్వర్యంలోనే ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. ఏదైనా తప్పులు జరుగుతూ ఉంటే, ఏదైనా అవకతవకలు జరుగుతా ఉంటే ఆమె ద్వారా దర్యాప్తు చేసుకోమని చెప్పండి, దర్యాప్తు చేయమని చెప్పండి. జిల్లా అధికార యంత్రాంగం ద్వారా నివేదికలు తెప్పించుకుంటారు. అవసరమైతే ఎన్నికలు రద్దు చేసే అధికారం కూడా ఆమెకు ఉంది. నిజంగా మేము తప్పు ఎన్నికలు పారదర్శకంగానే జరిగాయంటారు. సార్ తహసీల్దార్ గారి నుంచి కేంద్ర ఎన్నికలు ఢిల్లీ వరకు పళ్ళకు పోయించినాం. మీ పార్టీలో ఇప్పుడు సతీష్ రెడ్డి అని చెప్పి ఒక చేరినాడు. మేమిద్దరమే వందల అప్లికేషన్ నా చేతులు రాసి మోహన్ రెడ్డి గారు ఎవరు గెలవబోతున్నారు? రామ్ గోపాల్ రెడ్డి గారు ఎవరు గెలవబోతున్నారు చెప్పండి. ఎవరు పట్టించుకోలే మమ్మల్ని అవ్వద్దు.